వర్ధిల్లాలి వీఆర్ఎల్ ఐక్యత. వర్ధిల్లాలి వీఆర్ఎల్ ఐక్యత. గ్రామ స్థాయిలో ఏ పథకం ఇంప్లిమెంట్ కావాలన్నా వీఆర్ఏలు కీలక పాత్ర పోషిస్తారు. మరి ఇట్లాంటి వీఆర్ఏలకు ఈరోజు అన్యాయం జరుగుతుంది, తమకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, కనీసం పే స్కేల్ రావట్లేదు, కారుణ్య నియామకాలు లేవు, ఇట్లాంటి అంశాలపైన ధర్నా చేపడుతున్నారు, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాం అంటున్నారు. మాట్లాడదాం, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, గ్రౌండ్ స్థాయిలో వాళ్ళకి ఏం పనులు ఉన్నాయి, ప్రభుత్వం ఏం చెప్తుంది, వాళ్ళేమంటున్నారా అనే అంశం పైన మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఏంటి ఇప్పుడు మీకు ఉన్న కష్టాలు ఏంటి, మొత్తం గ్రామ స్థాయిలో మీరు ఎట్లాంటి విధులు నిర్వహిస్తారు? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 20,000 మంది రెవెన్యూ శాఖలో అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలు. మాకున్నటువంటి విధులు ఏంటంటే రెవెన్యూ శాఖకి, తహసీల్దార్ కార్యాలయానికి, గ్రామాల్లో ఉండేటువంటి రైతులకి అనుసంధానంగా పనిచేసేటువంటి ఉద్యోగం ఇది. బ్రిటిష్ కాలం నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగం, గత 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో పనిచేస్తున్నటువంటి అనేకమైనటువంటి పేర్లతో పిలవచ్చు. వెట్టిని, ముదామని రకరకాల పేర్లతో పిలుస్తున్నటువంటి సందర్భం. అయితే గ్రాడ్యువల్ గా వచ్చినటువంటి ఈ నాగరికత యుగంలో విఆర్ఏ అని పిలిపించుకునేటువంటి స్థాయికి పోరాటాల ద్వారానే ఈ విఆర్ఏ అనేటువంటి పేరు కూడా సాధించుకున్నాం. కాబట్టి ఈ రోజున రైతులకి, వాళ్ళకి అనుసంధానం పనిచేసేటువంటి విఆర్ఏలని ఒక విధి అనేటువంటి, ఒక విధులు నిర్వహించేటువంటి దానికి ఒక కట్ ఆఫ్ అనేది లేకుండా ఇతర శాఖలకు సంబంధించినటువంటివి కూడా తీసుకొచ్చి వీఆర్ఏలను పెట్టి వెట్టి చాకరీ చేపిస్తా ఉంది ప్రభుత్వం. సరే, వెట్టి చాకరీ చేపిస్తున్నటువంటి సందర్భంలో మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం, కానీ జీతం పెత్తడు, పన్నులు బారెడు, చాకరీ బారెడు, ఇది సందర్భం కాదు. కాబట్టి మేమేం చెప్తున్నాము, వెట్టి చాకరీ చేయించుకున్నా సరే ఖాళీ చాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము కుటుంబాలు పోషించుకోలేము. 10,000 రూపాయలతోటి ఈ రోజున వీఆర్ఏలు కుటుంబాలు పోషించుకోవాలంటే సామాన్యమైనటువంటి పని ఆలోచించమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ పెడచెవిని పెట్టినటువంటి పాపన బాధ ఇది పోతా ఉంది. అదే విధంగా వీఆర్ఏల పట్ల సానుకూలంగా స్పందించినటువంటి సందర్భం ఇప్పటి వరకు లేదు. మేము పోరాటాల ద్వారా మేము సాధించుకున్నాం. లాఠీ దెబ్బలకు భయపడలేదు, అరెస్టులకు భయపడలేదు. ఏదైనా సరే ఇప్పటి వరకు సాధించుకున్న ఈ 11,000 రూపాయల వేతనం పోరాటాల ద్వారా సాధించుకున్నామే తప్ప వచ్చినటువంటి ప్రతి రాజకీయ పార్టీ, అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి ప్రభుత్వం వీఆర్ఏల పట్ల సానుకూలంగా ఉన్నామని చెప్పి ఏరు దాటిన తర్వాత ఏరులో ఉన్నంత ఓడమలే, ఓడ దాటిన బోడిమలే ఇలాగ వ్యవహరిస్తూ ఉందే తప్ప వీఆర్ఏల సమస్యల పట్ల సానుకూలంగా లేదు. కాబట్టి అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, మీకు ఎట్లాంటి మేము ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మాకు పే స్కేల్ అమలు చేయాలి. పక్క రాష్ట్రాల్లో పే స్కేల్ అమలు అవుతా ఉంది. ఇప్పుడు మాకు అదే మాదిరిగా పే స్కేల్ అమలు చేయండి. రెండవది, నామినీలుగా కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వీఆర్ఏలు విధులకు రాలేక మంచంలో ఉన్నారు. వాళ్ళ పిల్లలు పనిచేస్తున్నారు నామినీలుగా గ్రామాల్లో, వాళ్ళని రెగ్యులర్ చేయండి. ఇక్కడ 10వ తరగతి పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు వీఆర్ఏలుగా చాలా కాలం నుంచి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సీనియారిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్హులైనటువంటి వీఆర్ఏలకి ఎన్నో ఖాళీలు ఉన్నాయి. అటెండర్ ఖాళీలు చాలా మిగిలిపోయినాయి. వీఆర్ఏలని అటెండర్లుగా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళు రెగ్యులర్ చేసి వాడుకోవటం లేదు. వీఆర్ఏని వీఆర్ఏగా చూస్తున్నారు, అటెండర్గా చూడటం. కాబట్టి ఆ ఖాళీలు వీఆర్ఏల నుంచి అటెండర్గా ప్రమోషన్లు ఇవ్వండి, వీఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వమని చెప్పని ఈ 4 డిమాండ్స్ మీద ఈ రోజు దశలవారీ పోరాటాలకు సిద్ధమే. మీ సమస్యలు ఏంటి? ఇప్పుడు చాలా గ్రౌండ్ స్థాయిలో ఎవరికైనా, రైతులకు కావచ్చు, ప్రజలకు ఏదైనా మధ్య వ్యక్తిత్వం మీరే చేస్తారు. ప్రభుత్వ పథకాలు ఏమి ఇంప్లిమెంట్ చేయాలన్నా మీరే గ్రామ స్థాయిలో ఉంటారు. అలాంటిది మీకు ఇప్పుడు గౌరవ వేతనం ఎంత ఇస్తున్నారు, మరి మీకు ఎంత కావాలని కోరుకుంటున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? 25,000 కావాలని కోరుకుంటున్నాం. వీఆర్ఏగా ఉన్న వాళ్ళని వీఆర్ఓ ప్రమోషన్లు, అటెండర్ ప్రమోషన్లు అవ్వమని అడుగుతున్నాము. అంటే అదే చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి జాబ్లు ఇవ్వమని అడుగుతున్నాము. ఎట్లా మీ పని ఎన్ని గంటలు ఉంటుంది, మీకు ఎట్లా ఏమైనా ఇబ్బందులు వచ్చి ఇట్లా చెప్తున్నారా, మరి ఏంటి? ఇప్పుడు చాలా ఏళ్ళుగా మీ పోరాటం సాగుతుంది అంటున్నారు, ప్రభుత్వం ఏం చెప్తుంది అసలు? అంటే ఈ సమస్యలన్నీ, అంటే ఎక్కువ చాకరీ చేస్తున్నారు, చాలని జీతాలు, చదువుకున్న వాళ్ళని వాడుకుంటున్నారు తప్ప ప్రమోషన్లు ఏమి ఇవ్వట్లేదు. చెప్పండి, ఎట్లా ఉంది గ్రౌండ్ స్థాయిలో? మీరు ఇప్పటికే ఎంఆర్ఓ స్థాయి నుంచి అక్కడ వినతి పత్రం ఇవ్వడము, ఆర్డీఓ కార్యాలయానికి రావడం, తర్వాత ఎట్లా ఉండబోతుంది మీ ఇదంతా పోరాటం? ఇది గత 2 రోజుల నుంచి జరుగుతుంది. పెద్దన్న గారి కోరిక మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్న మండల స్థాయిలో జరిగాము. ఇవాళ ఆర్డీఓ ఆఫీస్ స్థాయి జరుగుతుంది. 22వ తారీఖు వచ్చి కలెక్టరేట్ స్థాయిలో జరుగుతుంది. ఇది మొత్తం స్టేట్ వైజ్ మొత్తం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చి ఒక రైతుకి, ఒక అధికారికి మధ్య ఒక రాయబారిగా ఉండేది ఒక వీఆర్ఏ మాత్రమే. ఆ సమాచారం చేరవేయాలన్నా రైతుల దగ్గర నుంచి అధికారులు రావాలన్నా మీడియంగా పనిచేసేది ఒక వీఆర్ఏనే.
అట్లాంటి విఆర్ఏ ఉదయం నిద్ర లేచిన కానించి పడుకునేదాకా అన్ని పనులు విఆర్ఏని చేస్తున్నాడు. అది జీతం అయితే సరిపోవటం లేదు. ఇది ఒక్కడి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ విఆర్ఏని ఏ విధంగా వాడుతున్నారా, వాళ్ళకి తగ్గ జీతం ఇస్తున్నామా ఇట్లేదా అనేది అసలు పట్టించుకోవాలి. గత ప్రభుత్వం అయితే అసలు విఆర్ఏల సంగతే మర్చిపోయింది. జీతం పెంచుతామని చెప్పి పెంచలేదు. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎలక్షన్ ముందు కూడా కొన్ని హామీలు ఇచ్చింది. స్పేస్ స్కేల్ ఇస్తాము, అదేవిధంగా క్వారంటైన్ నియామకాలని రెగ్యులేట్ చేస్తాము, అదేవిధంగా ఇట్లా చెప్పింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా 14 నెలలు అవుతుంది. విఆర్ఎల్ అనేది పట్టించుకున్న దాఖలు అయితే లేవు. మాకు పే స్కేల్ అమలు చేయాల్సిందే. చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? మరి ఇప్పటికే మొత్తం రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది అంటున్నారు. మరి ఎట్లా ఉండబోతుంది పోరాటం? మా పోరాటం మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. ఆ దశల వారీగా పోరాటం చేసి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అప్పటికీ ప్రభుత్వం మా కోరికలు తీర్చకపోతే మేము ఇంకా దేనికైనా సమ్మెలోకైనా వెళ్ళటానికి మేము మా రాష్ట్ర కమిటీ పిలిపిస్తే మేము దానికి ఎప్పుడు మేము కట్టుబడి ఉంటాం. మరియు గ్రామంలో ప్రతిదీ 24 గంటలు మేము ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ టైంలో ఏ ఫోన్ అధికారి నుంచి మాకు సమాచారం ఇచ్చినా మేము సమాచారం ఇవ్వడానికి ఇప్పుడు 24 గంటలు మేము అందుబాటులో ఉంటున్నాం. కానీ ఆ తగినంత జీతాలు లేక పిల్లలతోటి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. కూరగాయలు అయితేవి, నిత్యావసర సరుకులు అయితేవి, కనీసం సుప్రీంకోర్టు నియమాల ప్రకారం ఒక ఫ్యామిలీ బతకాలంటే 26,000 రూపాయలు కావాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ దాని తదనుగుణంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నామండి. ప్రభుత్వాలు ఎలాంటి హామీలు ఇచ్చాయి? ఇప్పుడు గత ప్రభుత్వం తర్వాత ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయబద్ధమైన డిమాండ్లు ఏవైతున్నాయో నెరవేరుస్తామని చెప్పినారు అంటున్నారు. మరి ఇప్పుడు నెరవేర్చినందుకే ఈ పోరాటమా, మరి ఎట్లా అన్నారు? నెరవేర్చలేదని మేము పోరాటం చేస్తున్నామండి. నెరవేరుస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే మీ కోరికలు మేము తీరుస్తామని చెప్పి మాకు మాట ఇచ్చున్నారు. అది తీర్చలేని వల్ల మేము దశల వారీగా పోరాటాలు గవర్నమెంట్ తెలియపరచడం చేస్తున్నామండి. విఆర్ఏల ఆధ్వర్యంలో ఇది చేస్తున్నారా, లేకపోతే ఏమైనా జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నారా? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ఏరియాలో ఇట్లా చేయాలి అని చెప్పేసి చేస్తున్నారు. ఎట్లా నిర్ణయిస్తున్నారు, ఎట్లా ముందుకు వెళ్తున్నారు? గతంలో అయితే ఒక CI2 అనుబంధంగా విఆర్ఏలు పనిచేసినటువంటి సందర్భం ఉంది గత 1986 నుంచి. అయితే ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత బెదిరింపు ధోరణిలోకి వచ్చేసాయి. ఎందుకంటే ఒక CI2 ఎర్ర జెండా నీడనున్నారు మీరు, మరి మీరు ఎర్ర జెండా నీడ నుండి మీరు ఈ పోరాటాలు చేస్తే న్యాయమైన పోరాటాలు మేము తీర్చేటువంటి స్థితిలో లేవనేటువంటి సందర్భాలు జరిగాయి. రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత 2012, 2014లో విఆర్ఓ రిక్రూట్మెంట్ అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు నోటిఫికేషన్ 1/2012 ద్వారా ఇచ్చిన తర్వాత ఈ వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి సందర్భం జరిగింది. ఈ చదువుకున్నటువంటి వాళ్ళు విఆర్ఓలుగా రిక్రూట్ అయిన తర్వాత ప్రభుత్వానికి ఎక్కడ ఏర్పడిందంటే ఈ కంపాసినేటివ్ గ్రౌండ్స్ లో వచ్చినటువంటి వారసత్వం వచ్చినటువంటి విఆర్ఏలకి ఈ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి విఆర్ఏలకి కొంచెం స్ట్రగుల్ జరిగింది మధ్యలో. అంటే మేము చదువుకొని వచ్చాము అనేటువంటిది, ఇక్కడ చదువు లేదు. కాబట్టి ఈ క్రమంలో పాలించు అనే విధంగా ప్రభుత్వమే విఆర్ఏల్ని విభజించినందువల్ల రిక్రూట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక సంఘం పెట్టుకున్నారు. కంపాసినేటివ్ గ్రౌండ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు వారసత్వం సంబంధించిన విఆర్ఏలు సంఘం పెట్టుకున్నారు. కాబట్టి ఇవన్నీ వచ్చినందువల్ల ప్రభుత్వానికి ఒక విధమైనటువంటి చులకన భావం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ 4 సంఘాలుగా విడిపోయినందువల్ల మేము మొదటి నుంచి ఉన్నటువంటి పెద్దన్న గారు ప్లస్ గణేష్ గారు, వెంకటరత్నం, ఇంక్లూడింగ్ ఆల్సో మైసెల్ఫ్ వివేకానంద పాలడుగు, నేను అంతా రాష్ట్ర నాయకత్వంలో ఉండి దీన్ని స్టేట్ వైడ్గా నడిపిస్తూ ఉన్నాం. ఈ రోజున 26 జిల్లాల్లో అన్ని మండల తహసీల్దార్ వారి కార్యాలయాల దగ్గర, ఆర్డీఓ కార్యాలయాల దగ్గర, రేపు జరగబోయే 22 కలెక్టరేట్ దగ్గర ధర్నాలు జరగడానికి రాష్ట్ర కమిటీగా మేమందరం పిలిపించి ఈ కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం. ఇది ముందుకు తీసుకెళ్తాం. ఎట్లా ఉండబోతుంది అనంతరం? గ్రౌండ్స్ అంటే MRO అయిపోయింది, ఆర్డీఓ అయిపోయింది, కలెక్టర్ అయిపోతుంది. అనంతరం ఎట్లా మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది? మా పోరాటాలు ఇప్పుడు మాకు కొత్త ఏం కాదు. మేము గతంలో ఇప్పటికి జరుగుతున్నటువంటి సాధించుకున్నటువంటి 11,000 రూపాయల వేతనం ఎవరు మమ్మల్ని దయదలిసి మిమ్మల్ని పిలిచి మేము వేతనం ఇస్తున్నామని చెప్పిన సందర్భాలు లేవు. ఇదే విధంగా ఈ పోరాటాల ద్వారానే మేము లాఠీ దెబ్బలు తగిలించుకున్నాం, అరెస్టులు చేసి 4-5 రోజులు స్టేషన్లో ఉండి మేము ఇది చేసాం. అంతే తప్ప మమ్మల్ని ఎవరు సానుకూలంగా మమ్మల్ని స్పందించి ఇచ్చినట్టు పోరాటాల ద్వారా సాధించుకున్నాం. ఇదే పోరాటాల ద్వారా మేము రేపు కలెక్టరేట్ ధర్నా అనంతరం కార్యాచరణ రూపిస్తాం. అప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కలెక్టరేట్ 22వ తేదీ ధర్నా వరకు ఈలోపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికైనా గతంలో అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ గారు, పయ్యావుల కేశవ్ రెవెన్యూ మినిస్టర్ గారు, అందరూ ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళున్నాం. మీ సమస్యల్ని మేము తీరుస్తామని చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాది ఒక చర్చ పెట్టండి అని మేము అడుగుతున్నాం. ఇప్పటికీ పెట్టకుండా పెడచెవిని పెట్టి రేపు 22వ తేదీ కలెక్టర్ ధర్నా లోపు కానీ మా సమస్యలు కానీ చెప్తే మేము ఎలాంటిదైనా ఆత్మహత్యలుగానే సిద్ధపడతాం, లేకపోతే మేము ఏ పోరాటానికైనా సిద్ధపడతామని చెప్పని ప్రభుత్వాన్ని ఈ దశల వారీ పోరాటాల ద్వారానే మేము హెచ్చరిస్తాం.
ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మీకు ఏంది సపోర్ట్ చేస్తున్నారా మీ దాంట్లోనే? ఇప్పుడు ఏదైతే మీరు చాలా ఏళ్ళుగా చేస్తున్నారు, మరి వీళ్ళు చదువుకొని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ సపోర్టింగ్ ఏమైనా ఉందా? సపోర్ట్ అంటే వాళ్ళు సపరేట్ ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. అంటే పని విభజన లేకుండా చేసేటప్పుడు అందరు కలిసి వస్తారు. ఇటువంటి పోరాటాలు చేసేటప్పుడు కలిసి రారు. ఎందువల్ల అంటే మనం ఏం చెప్తున్నాం, వేతనం ఒకటే, పని ఒకటే, వ్యక్తిలో ఉండేటువంటి మార్పు వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి అందరు కలిసికట్టుగా జేఏసీగా ఏర్పడితే ప్రభుత్వాన్ని మెడలు దింపి మన కోరికలు సాధించుకోవడం అనే దూరంలో మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి వీఆర్ఏలు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. వాళ్ళు కేవలం ఒక అడుగుతోటే కాదు, ఎన్ని అడుగులైనా ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్ స్థాయిలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిని మేమే చేస్తున్నాము, మాకు సరైన జీతాలు లేవు, తర్వాత మాకు డిమాండ్స్ ఏవైతే హామీ ఇచ్చినాడు, ఏదైతే గతంలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు నాణ్యమైనటువంటి డిమాండ్స్ని హామీలు ఇచ్చారు, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. ఎంత దూరమైనా వెళ్తాము, మాకు ఖచ్చితంగా మా న్యాయ పోరాటం చేస్తున్నాము, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి స్పందించి వాళ్ళ కోరికలు తీర్చాలని కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.